Hello. Welcome back to my channel, Bhavani Kondabati. We are flying to Maldives. మా ఫస్ట్ యానివర్సరీ స్పెషల్గా జరగాలని చెప్పి మేమైతే మాల్దీవ్స్కి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మా హస్బెండ్కి అయితే అండమాన్కి వెళ్ళాలని ఉండే, కాకపోతే నాకు మాల్దీవ్స్ అని అనిపించింది కాబట్టి నా ఇష్ట ప్రకారం మాల్దీవ్స్కి తీసుకెళ్ళాడు. మేమైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి తెలిసిన ఆయన ఒక ట్రావెల్ ఏజెన్సీ ఆయన ఉంటే ఆయన త్రూ వెళ్ళినాం అనమాట. చాలా తక్కువ బడ్జెట్ మంచి ప్యాకేజ్ అయితే ఇచ్చాడు అతను మాకు. మేము చూస్ చేసుకున్న రిసార్ట్ వచ్చేసి సన్సియం ఓరు వ్యాలీ. మాల్దీవ్స్ కి వెళ్ళడానికి అయితే 2 లేవర్స్ ఉండే అనమాట, హైదరాబాద్ టు బెంగళూరు టు మాల్దీవ్స్. వచ్చేటప్పుడు కూడా సేమ్ అనమాట. మీరు మాల్దీవ్స్ కి వెళ్ళేటప్పుడు మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇంటర్నేషనల్ చేయించుకోండి, లేకపోతే మనీ ఎక్స్ట్రా క్యారీ చేయండి. క్రెడిట్ కార్డ్ యాక్టివ్ చేయించుకున్నా కూడా అది ఎందుకో అక్కడ పనిచేయలేదు, కొంచెం కష్టమైంది అనమాట. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ గేమ్స్ కి లేకపోతే ఎక్స్ట్రా వాటర్ బాటిల్ ఇంకా ఏది ఎక్స్ట్రాగా తినాలన్నా కూడా మనం మనీ అనేది పే చేయాలి కదా. ఇక్కడ ప్లేన్ లో నుంచి మాల్దీవ్స్ వ్యూ చూస్తేనైతే అమేజింగ్ ఉంది. చిన్న డ్రాప్స్ లాగా కనిపించడం అనమాట. చాలా దూరంగా ఐలాండ్స్ అయితే ఉండే అనమాట. చూసిన బ్లూ అసలు బ్లూసే కనిపిస్తుండే. చాలా అంటే చాలా బాగుండే. ఫైనల్లీ మేమైతే మాల్దీవ్స్ లో ల్యాండ్ అయిపోయాం అనమాట. ఇంకా కొన్ని రిసార్ట్స్ కి అయితే సీ ప్లేన్ కూడా ఉంటది. అసలే మా సీ సిక్నెస్ అనమాట. సో సీ ప్లేన్ ఎందుకని చెప్పి బోట్ ఎప్పుడు వెళ్ళలే కదా, బోట్లో వెళ్దామని బోట్లో వెళ్ళాము. మొత్తం తిప్పుతుండే, అస్సలు బాగా అనిపించలేదు బోట్ జర్నీ అయితే. కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి థ్రిల్లింగ్ గా. సో మేమైతే ఫైనల్ గా సన్సియం ఓరు వ్యాలీకి వచ్చేసాము. ఇక్కడైతే గ్రాండ్ వెల్కమ్ చేస్తున్నారు వాళ్ళు, చాలా బాగా అనిపించింది. బ్యాండ్ తో అండ్ ఇట్లా లోటస్ ఫ్లవర్స్ తో ఇట్లా మాల చేసేస్తుండే అనమాట. వ్యూ చూసారా, అద్దరిపోయింది కదా. అసలు మూవీస్ లో లేకపోతే యూట్యూబ్ వీడియోస్ లో ఎలా ఉంటుందో అలానే అనిపించింది అనమాట. చాలా బాగుంది. ఇంకా నైట్ టైం అయితే అమేజింగ్ ఉంటుంది. మేమైతే 3 days ప్యాకేజ్ తీసుకున్నాము అండ్ ఆల్ ఇంక్లూజివ్ మీల్స్, డ్రింక్స్ అన్ని ఆల్ ఇంక్లూజివ్ తీసుకున్నాం అనమాట. అందరికి ఒక చిన్న సజెషన్, ఎప్పుడైనా మాల్దీవ్స్కి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ ఫ్లైట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మనం బోట్లో వెళ్ళి మన రిసార్ట్కి వెళ్ళి అక్కడ అన్ని పేపర్స్ సైన్ చేసే వరకు చాలా లేట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ 3 అలా అయిపోతుంది అనమాట. ఆ డే కూడా కౌంట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ ఫ్లైట్స్ అయితే బెస్ట్ అనమాట. సో మేమైతే ఫస్ట్ 2 days బీచ్ రిసార్ట్ బుక్ చేసుకున్నాము అండ్ ఇంకొక 1 day అయితే వాటర్ విల్లా బుక్ చేసుకున్నాం. వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్స్ అండ్ వెట్ టవెల్స్, ఫుడ్ కూడా అన్ని ప్రొవైడ్ చేస్తారు. మన లగేజ్ మన రూమ్ లోకి వాళ్ళే తీసుకెళ్తారు అనమాట మనం వెళ్ళక ముందే. అండ్ ఇక్కడ చూసారా హనీమూన్ అని చెప్పి ఎంత బాగా డెకరేట్ చేశారు. రూమ్ అయితే అమేజింగ్ ఉంది. నాకు వాటర్ విల్లా కన్నా బీచ్ విల్లానే చాలా నచ్చింది అనమాట. ఇట్లా కర్టెన్ తీస్తేనే మొత్తం ఇట్లా బీచ్ అనిపిస్తుండే, చాలా బాగా అనిపించింది. అండ్ ఆ ఫ్రిడ్జ్ లోది ఏది యూజ్ చేసుకున్నా మనం మనీ పే చేయాలి. మాల్దీవ్స్ కి వస్తే ఓన్లీ రెస్ట్ అన్నమాట. కూర్చొని తినడము, ఎంజాయ్ చేయడము అంతే. ఆ ఐలాండ్ లోనే తిరగాలి, తినాలి, పడుకోవాలి అంతే. నాకు పెళ్ళైంది కాబట్టి నా బకెట్ లిస్ట్ లో ఉన్నవన్నీ మా హస్బెండే తీర్చాలి కదా కోరికలు. అందుకే ఒక్కొక్కటిగా తీరుస్తున్నాడు అనమాట. నాకు ఐఫోన్ కూడా కొనుక్కోవాలని ఉండే, మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట నా బర్త్డేకి. మన వాష్రూమ్ లో అయితే ఒక్కటే వాష్రూమ్, మనిషి నిలబడడానికే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ వాష్రూమ్ చూసాడా, ఒక పెద్ద రూమ్ అంత ఉంది. 3-4 వాష్రూమ్స్ లాగా ఉన్నాయి. టబ్ ఉంది, ఇటు సైడ్ ఒక వాష్రూమ్ ఉంది అండ్ బయట కూడా ఇట్లా ఎయిర్ వచ్చేటట్టు పాతకాలం మూవీస్ లో ఉంటాయి కదా, అట్లా షవర్ ఉందన్నమాట. చూడండి స్ట్రైట్ గా, చాలా బాగుండే. చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా డే కేర్ లా ఉంటది అనమాట. టేక్ కేర్ తీసుకోవడానికి ఉంటారు స్టాఫ్ అయితే ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే మనం గుడ్ మార్నింగ్ చెప్పకపోయినా వాళ్ళే పిలిచి మరి గుడ్ మార్నింగ్ చెప్తారు, అంత ఫ్రెండ్లీగా ఉన్నారు. మేము ఎంత ఆల్ ఇంక్లూజివ్ ఫుడ్ తీసుకున్నా కూడా మన ఇండియన్ మెన్యూ అయితే అంతగా లేకుండే. సో మేమైతే ఉన్నవి తినేసాము. అండ్ మన ప్యాకేజ్ ని బట్టి మనం తీసుకున్న విల్లాని బట్టి మనకి రెస్టారెంట్స్ అనేది ఇస్తారనమాట. ఉన్నన్ని డేస్ ఆ రెస్టారెంట్ కే వెళ్ళి తినాలి. అండ్ మాకైతే కాంప్లిమెంటరీగా క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా వచ్చిందనమాట బీచ్ పక్కన. బయట చూసారా సిట్టింగ్ ఏరియా కూడా ఆసమ్ ఉంది కదా. అండ్ బీచ్ ఫ్రంట్ లో ఇట్లా బీచ్ టేబుల్స్, బెంచెస్ ఉంటాయి కదా పడుకొని రెస్ట్ తీసుకోవడానికి, అవి కూడా ఉన్నాయన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. లైఫ్ లో వన్స్ ఇలాంటి ప్లేస్ కి వెళ్ళాలి. ఎందుకంటే మన లైఫ్ లాంగ్ స్ట్రెస్ గురైతేనే ఉంటాం కదా, ఇట్లాంటి ప్లేసెస్ కి వెళ్తే కొంచెం మనశ్శాంతి అనేది దొరుకుతుంది. మేమైతే మాల్దీవ్స్ కి రావడానికి స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నాం అనమాట, స్కూబా డైవింగ్ కోసము. కానీ చాలా భయం వేసింది, ఎందుకో నేను చెయ్యని చెప్పినాను. సో మా హస్బెండ్ కూడా చేయలేదన్నమాట. అండ్ వెదర్ కూడా కొంచెం విండీగా ఉండే. సో విండీగా ఉన్నప్పుడు ఏ వాటర్ గేమ్స్ కూడా పెట్టారన్నమాట. ఇక్కడ సైకిల్స్ ఉంటాయి, ఆ సైకిల్స్ కి కూడా మనం పే చేయాలి. పే చేసి ఆ సైకిల్స్ తో మొత్తం రిసార్ట్ అంతా తిరగచ్చు. అండ్
ఒక వీక్లో ఒక డేలో మనల్ని బోట్లో సిటీకి తీసుకెళ్తారనమాట షాపింగ్ కోసం. అండ్ మనము మన రూమ్ నుంచి రెస్టారెంట్కి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా లాంగ్ ఉంటుంది, చాలా దూరం నడవాలి. సో ఇక్కడైతే బగ్గీస్ ఉంటాయి అనమాట, ఇట్లా స్టాప్స్ ఉంటాయి, బస్ స్టాప్స్ లాగా. అక్కడ బగ్గీ ఎన్ని మినిట్స్లో వస్తుంది, ఎన్ని మినిట్స్లో వెళ్తుంది అంతా చూపిస్తుంది అనమాట. మనం ఏం టెన్షన్ తీసుకొని అవసరం లేదు. అంబ్రెల్లాస్ కూడా ఉంటాయి రూమ్ బయట. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్ విల్లాస్ ఉంటాయి. మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చూడొచ్చు. నైట్ టైంలో అయితే అమేజింగ్ ఉండే. ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఆ ఫీలింగే వేరే. నడుచుకుంటూ వెళ్తుంటే ఈ బగ్గీ వస్తే మేము బగ్గీ ఎక్కినాం అనమాట. సో ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము. నేనైతే ఎక్కువ క్లిప్స్ వీడియోస్ తీయలేదు, అక్కడికి వెళ్ళిందే ఎంజాయ్ చేయడానికి కదా. ఇంకా వీడియోస్ తీస్తుంటే మా హస్బెండ్తో ఏం టైం స్పెండ్ చేస్తానని చెప్పి ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదన్నమాట. అండ్ మేమైతే ఫోటోషూట్ కూడా చేపించుకున్నాము. దాని కాస్ట్ ఎంతో నేను మర్చిపోయాను. ఇఫ్ ఎవరికైనా కావాలి ఇన్ఫర్మేషన్ అని అంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేనైతే మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. మేము ఏ రిసార్ట్కి వెళ్ళాము అన్ని డీటెయిల్స్ చెప్తాను, ఎంత ప్రైస్ అయిందని చెప్పి. శాండ్ కూడా వైట్ శాండ్ ఉంటుంది అనమాట, మొత్తం గ్రీనరీయే గ్రీనరీ, చాలా గ్రీనరీ ఉంటుంది. అండ్ మేము వెళ్ళినప్పుడు వర్షం కూడా పడుతుండే కొంచెం కొంచెం. ఇక్కడ చూసినా ఫారినర్సే ఉంటారు, చిన్న చిన్న పిల్లలను పట్టుకొని వస్తారనమాట, క్యూట్గా ఉంటారు. ఐ డోంట్ నో హౌ దే విల్ మేనేజ్ విత్ స్మాల్ చిల్డ్రన్. పిజ్జాస్, బ్రెడ్స్ ఇవే తిని ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ చూసారా బీచ్ పక్కన మంచి టేబుల్స్ వేసి ఉన్నాయి. సో అక్కడికి వచ్చే రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాం రూమ్. మాకైతే క్యాండిల్ లైట్ డిన్నర్ కాంప్లిమెంటరీ ఇచ్చారని చెప్పాను కదా. సో వర్షం పడుతుండే, బీచ్ పక్కన పెట్టడం కష్టమని బీచ్కి కొంచెం దూరంలో, కొంచెం అంటే కొంచెమే దూరంలో ఇలా సెట్ చేశారనమాట క్యాండిల్ లైట్ డిన్నర్. ఎంత బాగుండే అంటే అసలు స్పెషల్ ట్రీట్మెంట్. అసలు 4 కోర్స్ మీల్ పెట్టారనమాట. మా హస్బెండ్ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో అసలు. చాలా కపుల్స్ ఉండే, దూరం దూరం ప్రైవసీ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇట్లా వెయిటర్స్ కూడా ఉంటారు కదా, ప్రొఫెషనల్ లెవెల్. అసలు ఫుడ్ అయితే ఆసమ్ ఉండే. అండ్ మేము రూమ్కి వెళ్ళే వరకు మాకు ఇట్లా హ్యాపీ యానివర్సరీ అని సర్ప్రైజ్ ఇచ్చారు. ఒక వైన్ బాటిల్, ఫ్రూట్స్ అండ్ కేక్ అయితే చాలా బాగుంది. ఇంకా మనకి 4-5 డేస్ వెళ్తేనైతే బోరే కొడుతుంది, అంత టైం ఉంటుంది అనమాట మన దగ్గర. అండ్ ఇక్కడ మేమైతే ఇది రెస్టారెంటే కానీ లైవ్ సెషన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ గిటార్ సెక్షన్ లేకపోతే డీజే నైట్ అనే ఉంటుంది అనమాట. కింద మొత్తం ఇసుకే, చాలా బాగుంది అసలు. అక్కడ కూర్చున్నంతసేపు చల్లటి గాలి భలే అనిపించింది. మేమేమో ఆల్ ఇంక్లూజివ్ ఫుడ్ బుక్ చేసుకున్నాము, కానీ మాకేమో ఏం పోవట్లే. ఇంకా ఇంత మనీ కట్టాము, డ్రింక్స్కి కూడా ఏం తాగకపోతే వేస్ట్ అని చెప్పి ఆరెంజ్ జ్యూస్ అదని ఇదని ఫుల్ తాగినాము. అండ్ నెక్స్ట్ డే అయిపోయింది, ఇంకా మేమైతే వాటర్ విల్లాకి షిఫ్ట్ అయిపోయామన్నమాట. సో మనం వాళ్ళకి కాల్ చేసి చెప్తే వాళ్ళే మనకి ఇట్లా లెటర్ లాగా పంపిస్తారు. సో మనం లగేజ్ తీసుకెళ్ళమని చెప్తే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు అనమాట. సో చాలా పెద్దగా ఉంది వాటర్ విల్లా అయితే. వాష్రూమే చాలా పెద్దగా ఉందన్నమాట. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. నా వన్ ఆఫ్ ది బకెట్ లిస్ట్ అయితే తీరిపోయింది. మొత్తం వుడ్తో ఉందన్నమాట ఫ్లోరింగ్ కూడా. అండ్ ఫర్నిచర్ కూడా చాలా బాగుంది. ఇదేమో అవుట్ సైడ్ సిట్టింగ్ ఏరియా, వర్షం పడుతుండే అందుకే బయటకు వెళ్ళలేదు. మా హస్బెండ్ అయితే ఇంకా వర్షం తగ్గిపోయిన తర్వాత మంచిగా ఫ్రెషన్ అప్ అయి కింద వాటర్లో దిగి మంచిగా స్విమ్మింగ్ చేసినుండే. నన్ను దిగమంటే నాకు చాలా భయం వేసింది, అందుకే దిగలేదు. నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయని చెప్పిన అనమాట. నైట్ టైం అయితే వాటర్ అమేజింగ్, ఫిషెస్, షార్క్స్ కూడా కనిపిస్తాయి, వేల్స్, షార్క్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. కొంచెం దూరం చూడండి, లైఫ్ జాకెట్ వేసుకొని స్విమ్మింగ్ చేస్తున్నాడు మా హస్బెండ్. ఎక్కడ అందులో మునిగిపోతాడేమో అని భయం వేసిన. ఇలా ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.